చేద్దాం అనుకున్నాడు కానీ సోషల్ మీడియా యుగంలో ఆ చర్చ జరుగుతుందని ఆశించాడు ఆయన. అది ప్రయోజనం జరగల, ఆయన అనుకున్నది జరగల. ఇప్పుడు వాస్తవంగా మీరు ఒక మర్డర్ జరిగింది అనుకోండి, జడ్జి గారు ఎదురుగుండానే మీరు మర్డర్ చేయొచ్చు, కానీ జడ్జి గారు విట్నెస్ అవ్వరు. ఆయన జడ్జిగా విట్నెస్ ఇవ్వలేరు, ఇవ్వకూడదు. వేరే జడ్జి ఎదురుగుండా వెళ్ళి ఈయన జడ్జి వాంగ్మూలం ఇవ్వచ్చు, కానీ ఆయన విచారించేటప్పుడు అది చేయకూడదు, విచారించిన తప్పుకోవాలి. ఇంకోటి ఈయన ఇవ్వరు. ప్రూవ్ చేయాల్సింది పోలీసుల బాధ్యత అక్కడ. ఈవెన్ ఇప్పుడు మీరు వెళ్ళి నేను మర్డర్ చేశానండి అని చెప్తే దబక్కని తీసుకెళ్ళిపోయి లోపలేసేస్తారు, రేపు కోర్టు అడుగుతుంది ఎటా చెప్పేవాళ్ళు అనేసి. సాక్ష్యాలు కావాలి కదా అంటది, పోస్టేలు అవ్వచ్చు కదా మీరు తర్వాత నేనేం మర్డర్ చేయలేదండి అనేసి. కాబట్టి ఏం చేయాలి పోలీసులు, మీరు మర్డర్ చేశారన్నందుకు ఒకటి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకురావాలి. మీరు మర్డర్ చేసిన కత్తి, ఫింగర్ ప్రింట్, అది కొన్నది ఎక్కడ లేదా కొట్టుకొచ్చింది ఎక్కడ, దాని డాక్యుమెంటు, అక్కడ పంచాయతీ చేయడం, పంచనామా అంటారు, అది చేయడం, అది రికవర్ చేయటం. ఎక్కడో చోట మీరు సాధారణంగా అబ్జర్వ్ చేస్తారు మర్డర్ కేసుల్లో, ఫస్ట్ వాళ్ళకి దొరికిపోతాయి అన్ని స్పాట్లోనే. దొరికిన పోలీసులు ఏం రాస్తారో తెలుసా, కేసు ముద్దాయిని పట్టుకున్నట్టు రాస్తారు. అది కూడా ఎక్కడో తెలుసా, బస్ స్టాండ్, హైవే, రోడ్డు మీద ఏదో ట్రావెల్ అంటే ఎక్కడికో వెళ్ళిపోబోతుంటే మేము పట్టుకున్నాం, రైల్వే స్టేషన్ దగ్గర. ఇట్లా నిజంగా అక్కడ పట్టుకుంటారా? ఎవరో నలుగురితో పంచనామా రాయిస్తారనమాట, అండ్ నలుగురిని సాక్షులుగా పెట్టి. ఎందుకని? వాళ్ళు పారిపోతుంటే మేము పట్టుకున్నాం అన్నట్టు. ఆ తర్వాత కోర్టులో అరెస్ట్ చూపించాక కోర్టులో ఏం చేస్తారు, అయ్యా మేము ఇతను చంపినటువంటి ప్లేసు అవన్నీ కూడా మేము చూడాలి,